అభిరుచి కలిగిన మామ్స్ అందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు స్వీట్ స్పెషల్ లో కొంచెం హెల్దీగా చేయబోతున్నాను మీ అందరి కోసం, మామ్స్ కి స్పెషల్ గా. ఇందులో మనము క్యారెట్, ఓట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్, అలాగే ఎక్కువగా పాలు వేసుకుని ఈ స్వీట్ ని చేయబోతున్నాం. ఇది మీరు కావాలంటే పాయసం అనొచ్చు, లేదంటే హల్వా లాగా కొంచెం గట్టిగా చేసుకుంటే హల్వా లాగా కూడా అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తినొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేయొచ్చు. మరి స్టార్ట్ చేద్దాం ఓట్స్ క్యారెట్ పాయసం. ముందుగా కావాల్సింది మనకి క్యారెట్. మామూలుగా మనము క్యారెట్ హల్వా ఎలా చేసుకుంటాం, క్యారెట్ పాయసం ఎలా చేసుకుంటాము, సేమ్ అలాగే క్యారెట్ హల్వా చేసుకోవటం కోసం ఫస్ట్గా క్యారెట్ని మనం బాగా సన్నగా తురుముకుంటాం కదా, ఇది కూడా అలాగే కొద్దిగా సన్నగా తురమటం వల్ల మనకి ఫాస్ట్గా మనం నెయ్యిలో ఉడికించుకోవాలనుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకే కొంచెం సన్నగా ఉండే గ్రేటర్ని తీసుకుని ఇది గ్రేట్ చేసేసుకోండి. మరి చూడండి, మొత్తం తురిమేసాను, సన్నగా గ్రేట్ అయిపోయింది. సన్నగా గ్రేట్ చేస్తే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. అలాగే ఇక్కడ ప్యాన్ కూడా ఆన్ చేశాను. కొంచెం ఇందులో నెయ్యి, మరి స్వీట్ కదా, కాస్త నెయ్యి వేసుకుని ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. కాస్త వేడెక్కిన తర్వాత అలాగే కొద్దిగా బాదాం కూడా. ఈ బాదాంని కూడా నేను లైట్గా, హల్వా అంటే మనము క్యారెట్ హల్వా చేయడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ ఇది అస్సలు టైం పట్టదు. ఒక 5 minutesలో మీ స్వీట్ రెడీ అయిపోతుంది. లైట్గా బాదాంని చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మన నెయ్యి వేడెక్కిపోయింది. ఇందులో కొద్దిగా కాజు, అలాగే ఈ బాదాం, ఇవి ఎక్కువగా మనం ఉడికించాల్సిన అవసరం లేదు. క్యారెట్ వేసుకుని కూడా మనము వేగనిస్తాం కాబట్టి క్యారెట్తో పాటు ఇవి కుక్ అవుతాయి. సో క్యారెట్ని మనం ఒక 2 to 3 minutes స్లోగా ఈ నెయ్యిలో ఉడికిచ్చేస్తే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. అందుకే చెప్పాను కదా, ఇది చాలా ఫాస్ట్ అండ్ ఈజీ పాయసం అని. చూడండి, ఇలా స్లోగా ఉడికిద్దాం. మీరు కావాలంటే మూత పెట్టేసి కూడా కొంచెం 3 to 4 minutes వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఈ క్యారెట్స్ లైట్గా ఉడికే లోపల మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో ఎక్కువగా కాదు, కొంచెమే నెయ్యి, చాలా కొంచెం నెయ్యి. ఈ నెయ్యిలో మనం ఓట్స్ని వేగనిద్దాం. లైట్గా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఓట్స్ని ఫ్రై చేసుకుందాం. ఎందుకు ఫ్రై చేస్తున్నానంటే, ఓట్స్ మనం పచ్చివే మిల్క్లో కానివ్వండి, ఇలా దీంట్లో డైరెక్ట్గా వేసేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోయి మనకి జిగటగా వస్తుంది. అది లేకుండా ఉండటానికి నేను లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. ఇందులో మీకు తగినంత మీరు వేసుకోండి. ఓట్స్ వేసేసి స్లోగా మనం ఈ ఓట్స్ని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. మరి ఇక్కడ చూడండి, మన ఓట్స్ కొంచెం వేగిపోయాయి, అలాగే కలర్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని, అలాగే ఇక్కడ మన క్యారెట్ కూడా మంచిగా స్లోగా ఉడికిచ్చేసాను. ఇది కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం పాలు వేసుకుని ఉడికిద్దాం. ఒక 2 to 3 minutes పాలతో ఉడికిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇందులో ఓట్స్ కూడా వేసేసుకుందాం. చూడండి, మన క్యారెట్ కలర్ చక్కగా ఈ నెయ్యి వల్ల మంచి ఈ కలర్ న్యాచురల్ గా వచ్చింది. ఇప్పుడు చూడండి, బాయిల్ అయిపోయింది మన మిల్క్. మరి ఈ టైంలో మనం ఇందులో కొద్దిగా షుగర్ వేసుకుందాం. నేను లాస్ట్లో ఓట్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఓట్స్ని నేను టూ మచ్గా కుక్ చేయను. అలాగే టూ మచ్గా కుక్ చేసినా కూడా మన ఓట్స్ చాలా సాఫ్ట్గా అయ్యి ముద్దగా అయిపోతాయి. నాకు ముద్దగా వద్దు, పాయసం ఎలా తింటాము మంచిగా లిక్విడిష్గా ఉండాలి. అందుకని లాస్ట్లో ఓట్స్ వేసుకుంటాను. అలాగే ఇందులో ఫ్లేవరింగ్ కోసం మన ఇలాచీ పొడి. ఇప్పుడు మనం ఇందులో ఓట్స్ వేసుకుందాం. స్టవ్ చిన్న చేసేసి ఈ ఓట్స్ని మనం కొంచెం కొంచెం వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, టూ మచ్గా వేసుకోకండి. టూ మచ్గా వేసుకుంటే మనకి ముద్ద అయిపోతుంది. కొద్ది కొద్దిగా వేసుకుని అవసరం అనుకుంటే మనం మిగతావి వేసుకుందాం.
ఇది అస్సలు టైం పట్టదు. ఓట్స్ చాలా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 1 minute మీరు స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా పల్చగానే ఉంది. మన రెగ్యులర్గా మనం మామూలుగా పాయసం ఎలా ఉంటుందో సేమ్ అలాగే. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. యూజువల్గా మా ఇంట్లో మా బాబుకి ఈ ఓట్స్ పాయసం అంటే చాలా చాలా ఇష్టం. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మమ్మీ పాయసం అంటే సింపుల్గా నేను కొంచెం నీళ్ళు పాలల్లో షుగర్ వేసేసి ఈ ఓట్స్ని ఉడికిచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇస్తాను. చాలా ఇష్టంగా తింటారు. మరి ఒక్కసారి మనం స్వీట్నెస్ చెక్ చేసుకుందాం. టేస్ట్ చెక్ చేసుకుని స్టవ్ కట్టేసేయటమే. ఇంకొంచెం షుగర్ పడుతుంది. మరి షుగర్ కరిగిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని మీరు వేడిగా సర్వ్ చేయొచ్చు, లేదంటే వామ్గా సర్వ్ చేయొచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మీరు చల్లగా కూడా సర్వ్ చేసినా బాగుంటుంది. చూడండి, మన ఓట్స్ యూజువల్గా మీరు పచ్చిది వేసారనుకోండి ఈ టెక్స్చర్ రాదు, మీకు మనకి ముద్దలాగా వస్తుంది మీరు పచ్చి ఓట్స్ వేస్తాయి. ఇప్పుడు మనకి ఓట్స్ కూడా కనిపిస్తున్నాయి, కానీ ఇవి సాఫ్ట్గా కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓట్స్ క్యారెట్ పాయసం రెడీ టు సర్వ్. మంచిగా ఒక బౌల్లో వేసుకుని చూడండి, ఇలా చక్కగా పల్చగా మంచి కలర్. నేను కుంకుమ పువ్వు వేయలేదు, అయినా కుంకుమ పువ్వు కలర్ వచ్చేసింది. నాకు యూజువల్గా పాయసం అంటే వామ్గా తినటం ఇష్టం, లేదా ఇలా వేడిగా ఉన్నా కూడా చాలా చాలా ఇష్టం. మంచిగా చూడండి, థిక్గా చాలా బాగుంది కదా, చూడటానికి మంచి కలరు. సాఫ్ట్, పర్ఫెక్ట్ స్వీట్నెస్. రెండు మన క్యారెట్ చక్కగా ఉడికింది, అలాగే ఓట్స్ కూడా చక్కగా ఉడికి రెండు సేమ్ టెక్స్చర్లో ఉన్నాయి. అంటే మరీ సాఫ్ట్గా లేదు, మరీ కరకర లేకుండా పర్ఫెక్ట్ అయిన టెక్స్చర్లో మన స్వీట్ రెడీ. మరి చూసారు కదా, సింపుల్ అయిన స్వీట్ మనం ఇట్టే చేసేసుకోవచ్చు. ఐడియాస్ ఉండాలి తప్పించి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఎలా కావాలంటే అలా మనం వాడుకుని మనం స్వీట్స్ కానివ్వండి, హాట్స్ కానివ్వండి చేసేయచ్చు. మరి మామ్స్ అందరూ రెడీయా ఈ సింపుల్ అయిన స్వీట్ చేయడం కోసం? వెంటనే సర్వ్ చేసేసేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ. క్యారెట్ ఓట్స్ పాయసం తయారు చేయు విధానం. ముందుగా క్యారెట్ ని సన్నగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత నెయ్యి, అలాగే కాజు మరియు బాదాం వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో క్యారెట్ వేసుకుని క్యారెట్ 60 to 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మరొక పాన్ తీసుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని 1 కప్ ఓట్స్ వేసుకుని ఓట్స్ కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన క్యారెట్ లో తగినన్ని పాలు వేసుకుని ఒక్కసారి బాయిల్ అవనివ్వాలి. ఆ తర్వాత ఇందులో షుగర్ వేసుకుని యాలకుల పొడి, అలాగే బాయిల్ అయిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసుకుని ఓట్స్ 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగానైనా చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.